ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా మాటలు ఏంటంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని కూడా తప్పించగలిగిన దేవుడు ఆయనే. నీతిమంతులకు కలుగు ఆపదలు, నా ప్రభు నీతిమంతునిగా నీ నుంచి ఆపదల్లో నువ్వు ఉన్నావా? అయితే నా ప్రభు అంటున్నాడు, నీతిమంతులకు కలుగుతాయి ఆపదలు. ఒకటి కాదు, రెండు కాదండి, అనేకములు కలుగుతాయి. వాటినన్నిటిని ఇడిపించగలిగిన వాడు ఆయనే. యెహోవా వాటన్నిటి నుంచి వానిని విడిపించును అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమకరంగా ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. పరిశుద్ధ లేఖనాల్లో చూస్తే అనేక మంది నీతిమంతులు దేని గుండా వెళ్ళారో తెలుసా? ఆపదల గుండా వెళ్ళారు, అవమానాల గుండా వెళ్ళారు, నిందల గుండా వెళ్ళారు, శ్రమల గుండా వారు వెళ్ళారండి. వెళ్తే వాటన్నిటిని ఎవరు తప్పించారు? దేవుడే తప్పించాడు. యెహోవా వారిని తప్పించాడు. నీతిమంతుడైన అబ్రహాము గారు చూడండి, అబ్రహాము గారు నీతిమంతుడు. ఆయన కలగలేదు అనేక ఆపదలు? కలిగిన యోబు ఊజు దేశములోనే ఆయన గొప్ప ధనవంతుడు లేదు, అలాగని నీతిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అతడు. యెహోవా యందు భయము భక్తి కలిగిన వాడు. అతనికి ఏం కలిగినాయి అంటే అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు కలిగితే, అనేకమైన ఆపదలు కలిగితే వాటన్నిటి గుండా యోబును రక్షించాడు, తప్పించాడు దేవుడు. ఉదయకాంతు ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతులుగా నువ్వు ఉండి దేవుణ్ణి స్మరిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మీద ఆధారపడితే, దేవుని కొరకు నువ్వు నిందల పాలైతే, దేవుని కొరకు నువ్వు అవమాన పాలైతే, దేవుని కొరకు ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నావా? అయితే నా ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నింటినీ యెహోవా నేనే తప్పిస్తానని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కనుక నువ్వు నీతిమంతుడిగా ఉండు. నీతిని ఎన్నడూ విడిచిపెట్టొద్దండి. నీకేదో శ్రమ కలిగిందని నీతిని విడనాడొద్దు. నీతి నీకు ఒక కిరీటముగా మార్చబడాలి. నీతి నీకు ఒక బహుమానంగా మార్చబడాలి. యోబు చూడండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినాయి. కానీ యోబు చూడండి, ఆయన నీతిని విడిచిపెట్టలేదు, ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు, ఆయనకున్న దేవుని యందు భయము భక్తిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే అతడు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు గనుక. ఉదయకాంతు నీతి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతులుగా నువ్వు యేసయ్య రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడ్డారా? మీకు అనేక బాధలు వస్తున్నాయా? అనేక శ్రమలు వస్తున్నాయా? అనేక ఆపదలు వస్తున్నాయా? అయితే వీటన్నిటినీ దేవుడే తప్పిస్తాయని ఈ ఉదయకాంతు నీతి వాగ్దానం ద్వారా నీకు మాటిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చే దేవుడండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటినీ యెహోవా తప్పించును. నీ బాధలు, నీ ఆపదలను కూడా నా ప్రభు తప్పించును గాక. ఎందుకంటే ఆయన నీతిమంతులకు కలుగు ఆపదలను చూసి దాటి వెళ్ళే దేవుడు కాదండి, వాటన్నిటిని గుండా కూడా తప్పిస్తాడు. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తున్నావు కనుక, దేవుని కొరకు నువ్వు సమర్పించబడి ఒక వైరాగ్యము కలిగి దేవునిలో పరిశుద్ధంగా జీవిస్తున్నావు కనుక, దేవుడి ఉదయకాంతు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతులుగా మీరుంటే, నీతిమంతుల కుటుంబం ఉంటే, నువ్వు నీతిని అనుసరిస్తూ ఉంటే, ఆపదల గుండా వెళ్తున్నావా, శ్రమల గుండా వెళ్తున్నావా, నిందల గుండా వెళ్తున్నావా, ఏ మార్గాల గుండా వెళ్తున్నా, వాటన్నిటిని యెహోవా తప్పించునుగాక. కింద అధ్యాయులు చూస్తే అంటాడు అక్కడ చూడండి, కీర్తనలోని 34వ అధ్యాయము 5వ వచనములో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ముఖములు లజ్జింపబడక పోయెను. ఎవరు వీరంటే నీతిమంతులు, ఆయన మీద ఆధారపడిన వారు. ఆయన వైపు చూస్తే, ఆయన ముఖం వైపు చూస్తే వారి ముఖాలంట వెలుగుతో నింపబడ్డాయి. నువ్వు కూడా దేవుని వైపు చూడాలి ప్రియ సహోదరి, సహోదరుడా. నా ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతుడుగా ఒకవేళ నువ్వు ఉంటే ఈ లోకములో, ఏమండి, నీతిమంతుల కుటుంబంలో నీ కుటుంబం ఉంటే, ఒకవేళ నిందలు, అవమానాలు, ఆపదలు గుండా వెళ్తుండే నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఆయన ముఖం చూస్తే నీ ముఖము ఎన్నడూ లజ్జింపబడవండి, ఎన్నడూ నీ కుటుంబం సిగ్గుతో తలదించుకోద్దండి. ఆయన ప్రతి ఆపద నుండి తప్పించగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు ఆయన. అందుకని దేవుని వాగ్దానం విశ్వసించండి. దేవుడు అంటున్నాడు, వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని ఎవరు తప్పిస్తారు? యెహోవా తప్పించును. నీకు కలిగిన ఆపదలను నా ప్రభు తప్పించును గాక. నీకు కలిగిన లేమి నా ప్రభు తొలగించును గాక.
లేమి తొలగించి కలిమితో నా ప్రభు నింపును గాక. ఆశీర్వాదకరమైన జీవితాలు మీకు అనుగ్రహించును గాక. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు గనుక మనందరము కూడా ఇటు వాగ్దానము నీతిమంతులకు కలుగు ఆపదల అనేకములు వాటన్నిటినీ యెహోవాయే తప్పించునన్న మాట అన్న వాగ్దానము విశ్వసించండి. కాబట్టి అందరూ కూడా దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిని కూడా యెహోవా తప్పిస్తాడు. కానీ నువ్వు నీతిని విడిచిపెట్టొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీతిని విడిచిపెట్టొద్దు. అవినీతిగా నడుచుకోనవద్దు. ఎక్కడ ఉన్నా నువ్వు నీతిగా బ్రతుకు. శ్రమ రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఆపదలు రాని, ఆపదలన్నీ నిన్ను అలుముకున్నా నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. యోబు గట్టిగా పట్టుకున్నాడండి, నీతిని పట్టుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడండి. తుదకు అతన్ని యెహోవా మహా అభివృద్ధిలోకి నడిపించాడు. నువ్వు మహా అభివృద్ధిలోకి నడిపించబడాలంటే నీతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన తప్ప ఇంకేరే వారిని అనుసరించొద్దు. నువ్వు యోబును ఆశీర్వదించిన దేవుడు ఉదయకాంత వాగ్దానం ద్వారా నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని కృపచేత ఇటు వాగ్దానం మనందరి పట్ల నీరు కట్టి ఫలింప చేయను గాక. నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ జీవితంలో దేవుడు ఇటు వాగ్దానం నెరవేర్చి ప్రతి ఆపద నుంచి తప్పించి నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.